హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ రైల్వేస్ నుంచి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,000 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. కేవలం ఐటీఐ డిప్లొమా అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ గురించి, కంప్లీట్గా నోటిఫికేషన్ వివరాల గురించి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా ఆర్ఆర్బీ ఏఎల్పీకి అప్లై చేసుకున్న అభ్యర్థులకి అఫీషియల్గా అప్డేట్ రావడం అయితే జరిగింది. CBT1, CBT2 యాప్టిట్యూడ్ టెస్ట్కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా టెంటేటివ్ డేట్స్, అఫీషియల్గా డేట్స్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియో చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగనే ఆర్ఆర్బీకి సంబంధించి టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టుల గురించి కూడా కంప్లీట్ వీడియోలో చూసేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మార్చి నుంచి మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే డేట్స్తో సహా మరలా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఏమేమి ఉందో చూసేద్దాం. అలాగే కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్, డిసెంబర్ మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఉంటున్నట్లు కూడా ఈ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్ షెడ్యూల్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఇంకా ఫీజు వివరాలు, తదితర వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి 1100 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలుగా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 7,900 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 18 నుంచి 33 సంవత్సరాలుగా వీరు ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్లకు వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాని ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 9,000 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే అప్లికేషన్ వచ్చేసి మనం 9/3/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 8/4/2024 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే ఫీజు డీటెయిల్స్ చూద్దాం. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఈ యొక్క ఫీజు రీపేమెంట్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. సో ఫీజు పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్ కూడా మనం చూసేసాం. ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి CBT ఎగ్జామినేషన్స్ వచ్చేసి అక్టోబర్, డిసెంబర్ మధ్యలో కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలియజేయడం అయితే జరిగింది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడే మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్రీఫ్ నోటిఫికేషన్ అనమాట. కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ త్వరలో రానుంది. ఏ క్వాలిఫికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్, అలాగే ఫీజు పేమెంట్, అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అన్నీ కూడా మనకు వచ్చేసి మార్చి 9న మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ ఉన్నటువంటి వివరాలన్నింటితో కలిపి కూడా మరొక వీడియో చేసి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో రైల్వేస్లో జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.